బీహార్ ఎలక్షన్స్లో అంటే చాలా టఫ్ ఫైట్ అన్నారు, కానీ ఇప్పుడు ఎన్డీఏకి ఎడ్జ్ ఇస్తున్నారు. ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఎడ్జ్లో 130 నుంచి 140 లేదా 150 మధ్యలో ఎన్డీఏ ఉంటుందని, అట్లాగే ఎంజీబీ వచ్చేటప్పటికి 80 to 100 మధ్యలో ఉంటుందనేటువంటి చెప్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో బోనీ కూడా కొట్టే అవకాశం లేదని చెప్తున్నారు. ఆయన 150 సీట్స్ తక్కువ వస్తే నేను అసలు రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పని వీరోచితమైనటువంటి మాటలు చెప్పాడు. కానీ ఆయన చేయలేదు కానీ బట్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన అనేక స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటా వచ్చాడు కదా. బట్ ఆయన చివరికి ఏంటంటే వాళ్ళ దీన్ని పూర్తిగా స్వరాజ్య పార్టీ పోయే పరిస్థితి ఉంటున్నట్టుంది. నెక్స్ట్ శిరీష్ బైట్స్ ఉన్నాయి సార్ దీనికి సంబంధించి, ఒకసారి బైట్స్ ప్లీజ్. బైట్స్ ప్లీజ్. It was the first time I have voted and I was very excited being a first voter. So I would request every youth of the nation to vote and use their right. मेरा फर्स्ट टाइम ये वोटिंग देने का ये एक्सपीरियंस रहा है, काफ़ी अच्छा था अनुभव. अंदर भी कर्मचारी काफ़ी सहयोगी थे, भीड़ बहुत है, बढ़िया. कहना चाहूँगा कि सभी लोग यहाँ के वोट करें. మహాగఠబంధన్ ఎన్డీఏ మధ్య జరిగిన ఫైట్లో వచ్చేసి ఎన్డీఏ క్లియర్ కట్ మెజార్టీ సాధిస్తుంది. ఎన్డీఏకి వచ్చేసి 46.2% ఓట్ షేర్తో 133 to 159 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మహాగఠబంధన్కి వచ్చేసి 37.9% ఓట్ షేర్తో 75 to 101 సీట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఏ గెలిపి మెజార్టీ మహిళా ఓటర్స్ భారీ ఎత్తున ఎన్డీఏకి మద్దతిస్తున్నారు. మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చినట్లయితే మనకి జంగిల్ రాజు సంబంధించి మరి పరిపాలన వచ్చే అవకాశం ఉందన్న భయంతో కూడా కొంత మహిళా ఓటర్లు ఎన్డీఏకి మొగ్గు చూపుతున్నారు. ఎలక్షన్స్ ముందు బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్ ఏదైతే ప్రారంభించిందో మహిళా రోజ్గార్ యోజన ఈ ఎన్నికలపై చాలా మేరకు మహిళలపై ప్రభావం చూపింది. దానితో పాటు క్లీన్ ఇమేజ్ తోటి తను సరైన నాయకుడిగా ప్రజాదరణ పొందడం, రెండవది కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ అలయన్స్లో ఉండడం, ఈ రెండు కారణాలు మేజర్గా ఎన్డీఏ కూటమికి మెజార్టీ సీట్లు రావడానికి దోహదం చేస్తున్నాయి. సార్ మొత్తానికి 10,000 అనేది బాగా వర్కౌట్ అయింది సార్. 10,000 అనేది పంచడం అనేది. శిరీష్ ఉన్నారు సార్. శిరీష్ ఏంటి మొత్తానికి ఎట్లా చూడొచ్చు బీహార్ అంటే ఎన్డీఏకి ఎడ్జ్ అని చెప్తున్నారు అన్ని సరే సంస్థలు, బట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు కూడా గతంలో ఇట్లా చాలా సందర్భాల్లో ఇచ్చాయి కానీ బట్ చాలా సందర్భాల్లో ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీకున్న రిపోర్ట్స్ ఏంటి, ఢిల్లీ వర్గాలు ఏమంటున్నాయి, ఢిల్లీ బీజేపీ ఇటు కార్యాలయాలు వాళ్ళ రిపోర్ట్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్? అంటే ఈ మధ్య కాలంలో పోలింగ్ ఎక్కువగా నమోదైన అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రం అనేది కూడా బీహార్ ఒకటే. ఎందుకంటే మొదటి విడతలో 65.08 జరిగితే ఇప్పుడు రెండో విడతలో 68.86 అంటే దాదాపు ఆల్మోస్ట్గా 69 నుంచి 70% పోలింగ్ అనేది కూడా నమోదైంది. కూడా పోలింగ్ అనేది కూడా పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు తరలి రావడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అన్ని రకాల సర్వేలు కనుక ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే 45.8% మంది పురుష ఓటర్లు ఎన్డీఏకు ఓటు వేస్తే ఇటు మహిళా ఓటర్లు వచ్చేసి 66.8% మంది మహిళా ఓటర్లు ఎన్డీఏకు ఓటు వేసినట్లుగా కూడా సమాచారం. అదే మహాగఠబంధన్ విషయానికి వస్తే 38.2% పురుష ఓటర్లు ఓటు వేస్తే మహిళలు కేవలం 24.0% మాత్రమే ఓటు వేశారు. అంటే ఇక్కడ దాదాపుగా 36% పైగా అంతరం అనేది కూడా ఉంది. ఈ 36% పైగా ఉన్న అంతరం అనేది ఒక కారణమైతే, అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ అని చెప్పేసి దాదాపు 40 లక్షల వరకు కూడా ఓట్లు అనేది కూడా తొలగించడం కూడా జరిగింది. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం వచ్చేసి ఏదైతే 10,000 రూపాయలు అనేది కూడా ఉందో దాదాపు 1,20,00,000 నుంచి 1,40,00,000 వరకు కూడా బీహార్లో ఉన్న మహిళలకు, అంటే దాదాపుగా 95 నుంచి 98% మహిళలందరికీ కూడా ఇటు ఆర్జేడీకి సంబంధించిన ఓటర్లు అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ప్రతి మహిళా ఖాతాలో కూడా దాదాపు 10,000 రూపాయలు అనేవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్గా 12,100 కోట్ల రూపాయలు అనేటివి ఖర్చు చేయడం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది కూడా బాగా పనిచేసింది. మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడానికి ఇదే ప్రధాన కారణం కూడా అయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా బీహార్లో మహిళా ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున
పోలింగ్ కేంద్రాలకు తరలి రాలేదు. ఇప్పుడు చాలా రాష్ట్రాలు, ఇటు ఢిల్లీ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేదా వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ నిరుద్యోగం కారణంగా, పేదరికం కారణంగా చాలా వరకు కూడా బీహార్ నుంచి వలసలాంటివి కూడా ఈ రాష్ట్రాలకు కూడా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఈసారి ఓటింగ్ నిమిత్తం 10,000 రూపాయలు మన అకౌంట్లో పడ్డాయి, ఒకవేళ మనం ఓటు వేయకపోతే నెక్స్ట్ ఈ 10,000 రూపాయలు మనకు రావు అన్న ఒక కారణంతో వాళ్ళందరూ కూడా ఒక 1 వీక్ ముందే పాట్నా వెళ్ళిపోవడం కూడా జరిగింది. కుటుంబ సమేతంగా కూడా వెళ్ళి వాళ్ళు ఓటింగ్లో కూడా పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో ఇది ఎన్డీఏకు చాలా వరకు కూడా కలిసి వచ్చిన అంశం అయితే, ఇటు మహాగఠబంధన్ తరపున కేవలం తేజస్వి యాదవ్ ఒక్కడు మాత్రమే అన్నీ తానే ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అంటే జాతీయ స్థాయిలో ఒక అభిప్రాయం ఉంది ఏంటంటే, రాహుల్ గాంధీ మొదట్లో కొంత హడావిడి అనేది కూడా చేశారు, ఏదైతే ఓటు చోరీ అనే నినాదంతో యాత్ర అనేది కూడా చేశారు. ఎప్పుడైతే తేజస్వి యాదవ్ తనను మహాగఠబంధన్ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పట్టుపట్టాడు, అప్పుడు రాహుల్ గాంధీ మెల్లమెల్లగా బీహార్ ఎన్నికల బారి నుంచి తప్పుకోవడం ప్రారంభించాడు. మొదటి దశ ఎన్నికలు జరిగే సమయంలో కానీ, రెండో దశ ఎన్నికలు జరిగే సమయంలో కానీ రాహుల్ గాంధీకి సంబంధించి ఎక్కువగా ఆయన బీహార్లో కూడా తిరగలేదు. పక్క రాష్ట్రాల్లో ఆయన పర్యటనలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పక్కకు జరిగిందన్న ఒక అపవాదం అనేది కూడా ఉంటే, ఎన్డీఏ అన్ని రకాల శక్తియుక్తులను కూడా ఉపయోగించడం కూడా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఒకటైతే, అమిత్ షా అయితే నేరుగా అక్కడే క్యాంప్ వేయడం కూడా జరిగింది. అదేవిధంగా జేపీ నడ్డా విస్తృతంగా పర్యటించారు. నితీష్ కుమార్ ఎలాగూ ఉన్నారు. దాంతోపాటుగా దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. బీజేపీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఉన్నారు. అంటే దాదాపుగా ఒక బూత్కి ఒక ముఖ్య నేత వరకు కూడా ఉంచడం కూడా జరిగింది. అంటే మైక్రో మేనేజ్మెంట్ నుంచి మ్యాక్రో మేనేజ్మెంట్ వరకు కూడా బీజేపీ అన్ని రకాల ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఉపయోగించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్ యొక్క బలం అనేది ఈ బలం ముందు సరిపోలేదని చెప్పేసి కూడా ఒకటి వినిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే, ఆర్జేడీకి కనుక ఓటు వేస్తే జంగిల్ రాజ్ అనేది కూడా వస్తుంది, అరాచక ప్రభుత్వం అనేది కూడా వస్తుంది అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఏదైతే స్లోగన్ తీసుకున్నారో ఆ స్లోగన్ అనేది ప్రజల్లో బాగా పనిచేసింది. ఎందుకంటే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్లో చాలా ప్రాంతాలకు కానీ కరెంటు కానీ, రోడ్లు కానీ, లేకపోతే కనీస వైద్య సదుపాయాలు కానీ, స్కూల్స్ కానీ ఇవేవి కూడా ఉండేవి కాదు. ఎప్పుడైతే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారో బీహార్ జీవన ప్రమాణాల్లో కొంత మార్పు అనేది కూడా వచ్చింది. అంటే అనుకున్నంత మార్పు రాకపోయినప్పటికీ, వలసలను తగ్గించకపోయినప్పటికీ కూడా ఇది చాలా వరకు కూడా పనిచేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా కలిసి కొంత ప్రభావం చూపించాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కుల సమీకరణాలు లాంటివి కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి బీహార్లో ఇటు ఎన్డీఏకి 130 నుంచి 140 మధ్య సీట్ల వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్ శిరీష్.